అదే రాగిప్పండి తుప్పేను ఒక నిమ్మకాయ ముక్క వేసుకొని శుభ్రం కడిగి ఆడ పక్కన పెట్టుకున్నాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, మనం జీలకర్ర పొడి వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాం, కలిపి పక్కన పెట్టుకున్నాం అండి. ముందుగా కడాయి పొయ్యిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం. 2 పచ్చిమిరపకాయలు మధ్యకి కట్ చేసి పెడదాం. ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు 2 కాల్చి పేస్ట్ చేసుకొని ఆడబెట్టుకున్నామండి. అది కూడా నూనెలో ముందులో వేసుకున్నాం. వేగిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు, మళ్ళీ కొంచెం అల్లం పేస్టు వేగాకండి. ఉల్లిపాయల పేస్ట్ అన్నీ వేగాక ఉప్పు, కారం అన్నీ పట్టించుకున్నాం ముక్కలు తాలింపులో వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. గ్యాస్ మీడియంలో పెట్టి తర్వాత చింతపండు చెక్కగా బిసుకొని పోసుకున్నాం ముక్కలు మునిగేంతవరకు ఇద్దండి. కూర ఉడికాక మనకి కూర ఉడికింది అర్థమైద్ది. ఎట్టంటే ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చాక మనకు కొత్తిమీర